చలనచిత్ర సినీ రచయిత ప్రముఖ కవి దాశరథి శత జయంతిని స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి రచించిన సినీ గీతాలతో సంగీత విభావరిని నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక నేతృత్వంలో ప్రముఖ కవి, చలనచిత్ర సినీ రచయిత కళా ప్రపూర్ణ దాశరథి సినీ గీతాల సంగీత విభావరిని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. దాశరథి శత జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత ఆయన చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విజ్ఞాన్ విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖాధిపతి మోహనాచార్యులు మాట్లాడుతూ సినీ గేయ రచనకు ముందు నిజం ప్రభు అని నిలదీస్తూ ఆయన రాసిన గేయాలు తెలంగాణ ప్రజలను ఎంతగానో ప్రేరేపించాయని ఆయన చెప్పారు. దాశరథి జీవిత చరిత్రను సమగ్రంగా వివరించారు. స్వర్లయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు వ్యాఖ్యాతగా నిర్వహించిన ఈ సంగీత సినీ విభావరిలో హైదరాబాద్కు చెందిన సత్యవర్ధన్, తెనాలి గాయని కత్తి సౌజన్య దాశరథి సినీ గీతాలను ఆలపించి ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా సినీ గేయ రచయిత దాశరథి అలాగే సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదికలపై లక్కరాజు సాయి అడిగిన పద ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి అక్కడికక్కడే బహుమతులను అందజేశారు. అనంతరం మోహనాచార్యులను శాలువాతో మెమొంటోతో లక్కరాజు సాయి సత్కరించారు. కళా ప్రపూర్ణ దాశరథి శత జయంతిని ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా స్వర్లయ వేదిక నిర్వహించడం విశేషమంటూ పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రవీంద్ర, ఫణీంద్ర, దుర్గాప్రసాద్, తిరుమలరావు, రవి, మల్లేశ్వరరావు, విశ్రాంత బ్యాంక్ అధికారి రాఘవరావు, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక స్థాపించి 26 సంవత్సరాలు అవుతుంది. మొన్న 20వ సంవత్సరం కూడా చేసుకున్నాము. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా సంగీత కార్యక్రమం మేము దృష్టి సారిస్తూ దాశరథి గారి శత జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. దాశరథి కృష్ణమాచార్యులు గారు 1925లో జన్మించారు. వారి అనేక పాటలు రాశారు. తెలంగాణ వీణ, కోటి రత్నాల వీణ అని చెప్పింది వారే. తెలంగాణ నిజాములకు ఎదురొట్టి నిలిచి అనేక గేయాలు రచించారు. ఈ దాశరథి గారు సినీ గీతాలాపనకు వచ్చినాక అనేక గీతాలు, 1, 2 కాదు, అనేక గీతాలను మనం ఆలపించి చలనచిత్ర రంగంలో సినీ గీతాలు జీవించి ఉన్నంతకాలం ఆయన జీవించి ఉంటారని ఈ తెనాలి స్వర్లయ ఈ రోజుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు చూశారు ఎంతమంది వీక్షకులు వచ్చేసారో. వారందరి ఆశీర్వాదాలు స్వర్లయ్యకు ఉన్నంతకాలం ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరుపుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరి ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలు ఇలాగే లక్కరాజు సాయి గారికి ఎల్లప్పుడూ ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.